అందరికీ నమస్కారం. ఈరోజు మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1254 వారం. ఇది ప్రతి వారం మనం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిష్ణాతులైన డాక్టర్స్తో వారి వారి రంగాల్లో ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి డాక్టర్ ఏ.వై. రావు గారు ఆంకాలజిస్ట్. ఈయన సర్వైకల్ క్యాన్సర్ మంత్ది, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, దాని గురించి అవగాహన అన్నది చాలా అవసరం. దీనికి సర్వైకల్ క్యాన్సర్తో చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దానికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ని కనుక వేయించుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్యాప్స్మియర్ అనేది తీయించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఆడవాళ్ళకి. ఆ విషయాల గురించి డాక్టర్ ఏ.వై. రావు గారు తెలియజేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఏ.వై. రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో వాసవ్య నర్సింగ్ హోమ్ మరియు కంటిన్యూడ్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద నిరంతరాయంగా ఆల్మోస్ట్ 1254 ఎపిసోడ్స్ అయిపోయి 53 ఎపిసోడ్స్ అయిపోయి ఇవాళ 1254 ఎపిసోడ్లో మనం ఎంటర్ అయ్యామండి. సో ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ సమరం గారికి, అలాగే మారు గారికి, హాస్పిటల్ సిబ్బందికి, శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇక ఈరోజు మనమందరం ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి ముఖ్య విశేషం ఏంటంటే, నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఆరోగ్యం మీద అవగాహన సదస్సుల్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి మాట్లాడటానికి వచ్చానండి. నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. గత 25 ఇయర్స్ నుంచి క్యాన్సర్ వైద్యం మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను, ఆ వ్యాధి మీద. సో మాకు చూసేటువంటి అతి ముఖ్యమైన క్యాన్సర్ వ్యాధుల్లో ఎక్కువగా ఆడవారిలో వచ్చేది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అండి. అది మన భారతదేశంలో, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆడవాళ్ళల్లో చాలా అతి ముఖ్యమైన క్యాన్సర్. అలాగే ఈసారి సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే, ఈ మాసం మొత్తము గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసం అన్నమాట. ఈ మాసం అంతా అంటే జనవరి గర్భసంచి ముఖద్వార అవగాహన మాసోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. దాంట్లో భాగంగానే ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి 4 మాటలు చెప్పి వాళ్ళని అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ చైతన్యవంతులను చేద్దామన్న ఉద్దేశంతోనే ఈరోజు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మీద మాట్లాడుతున్నానండి. సో అందులో భాగంగా ఈరోజు టాపిక్ వస్తే ముఖ్యంగా నేను మాట్లాడేదంటే, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ భారతదేశంలో, ప్రపంచంలో దాని యొక్క పరిమాణము అంటే దాని ఇంటెన్సిటీ కానీ, బర్డెన్ కానీ, క్యాన్సర్ బర్డెన్ ఎంతమంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్తో బాధపడుతున్నారు, అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు రావటానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని ముందుగానే మన శరీరంలో ఎంటర్ అవ్వకముందే దాన్ని నివారించుకోవచ్చా, అలాగే ఏమైనా నిర్ధారణ చేసుకోవచ్చా, అలాగే నివారించుకునే పద్ధతులు ఏమన్నా ఉంటే దానికి నివారణ పద్ధతులు, వ్యాక్సిన్ లాంటి పద్ధతులు ఏమన్నా ఉన్నాయా. సో ఇలాంటి ఈ 5-6 అంశాలు కూలంకషంగా నెక్స్ట్ జరగబోయే 30-40 నిమిషాల్లో నేను మాట్లాడతానండి. ఇక నా సబ్జెక్ట్ ప్రాపర్లోకి వస్తే నేను చెప్పటం మీకు జరిగింది. ఈరోజు టాపిక్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, దాని లక్షణాలు, నివారణ, వ్యాక్సిన్ రూపంలో. ఇది అందరూ గమనించండి. నెక్స్ట్ ఇక మీకు ఇందాకే చెప్పటం జరిగింది, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ప్రతి నెల ఒక్కొక్క వ్యాధికి ప్రాముఖ్యత ఉంటూ ఉందండి. మనం గత సంవత్సరము అక్టోబర్లో జరుపుకున్నాము. ఆ అక్టోబర్ మాసాన్ని రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవంగా జరుపుకున్నాము. అలాగే డిసెంబర్ నెలని ఎయిడ్స్ వ్యాధి అవగాహన మాసోత్సవంగా జరుపుకున్నాము. అలాగే ఈ జాన్యువరిని
గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే ఏంటి, ఈ వైద్య శాస్త్రంలో సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, ముఖ్యమైన అంశాలని ఒక్కొక్క మాసంలో ఒక్కో రకంగా ఎందుకు మనము జరుపుకుంటున్నామంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన కలిగించటమే. అవగాహన అంటే ఏ విధంగా కలిగిస్తాము, అట్లీస్ట్ ఈ మంత్ అంటే జనవరి మంత్ అంతా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అవగాహన మంత్ కదా, మాసం కదా, ఈ మాసం అంతా అనేక కాలేజెస్కి వెళ్ళటము, అనేక స్కూల్స్కి వెళ్ళటము, అనేక మీడియాలో ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూ అసలు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే ఏంటి, ఏ ఏ లక్షణాలు ఉంటాయి, దాని పరిమాణం ఎంత, దాన్ని నివారించుకోవటం ఎంత, ఇలాంటి విషయాలు కనుక ఈ మంత్ అంతా మాట్లాడితే అట్లీస్ట్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాధి సోకకుండా కాపాడతారన్న ఉద్దేశంతోనే, నివారించాలన్న ఉద్దేశంతోనే మేము ఈ మంత్ అంతా, ఈ జనవరి మంత్ అంతా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి మాట్లాడటం జరుగుతుందండి. అందులో భాగంగానే ఇవాళ కూడా నేను మీ ముందుకు వచ్చి ఇవాళ నేను గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. సో మా టార్గెట్, మా యొక్క ఎయిము, మా యొక్క మోటో ఏంటంటే అట్లీస్ట్ మేము చెప్పిన మాటలు 4 మాటలు ప్రేక్షకులు శ్రోతలందరూ విని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ గర్భసంచి క్యాన్సరే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా రాకుండా ఎలా నివారించుకోవచ్చు అనే విషయం మీద చైతన్యవంతులు అవుతారన్న ఉద్దేశమే మా యొక్క టార్గెట్. దయచేసి మేము చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విని మీరు ఆచరించండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఆచరింపజేయండి, మీ కుటుంబ సభ్యులతో కూడా ఆచరింపజేస్తే కొన్ని ఆహార పద్ధతుల్లో కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అలాంటి చెడు అలవాట్లు కూడా కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ అంశమే మీరు గమనించాలని చెప్పి మేము ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూస్గా కండక్ట్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో ఈ మాసం అంతా జనవరి అంతా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అవగాహన మాసం. ఇక భారతదేశంలో కొన్ని గణాంక విషయాలు కనుక ఆలోచిస్తే ప్రతి సంవత్సరము కొత్తగా వచ్చే క్యాన్సర్ వ్యాధులు 8 లక్షల దాకా ఉంటాయండి. ప్రతి సంవత్సరము భారతదేశంలో కొత్త క్యాన్సర్ వ్యాధులు, నమోదవుతున్న క్యాన్సర్ వ్యాధులు 8 లక్షలు ఉంటున్నాయి. దురదృష్టవశాత్తు మా దగ్గరికి క్యాన్సర్ వైద్యుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ బాగా ముదిరిన దశ 3-4 దశలో ఉండటం వలన దాదాపుగా 50% మంది చనిపోవటం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం 8 లక్షల మందికి కొత్తగా క్యాన్సర్ వ్యాధి వస్తుంటే దురదృష్టవశాత్తు బాగా ముదిరిన దశ తర్వాత మా దగ్గరికి రావటం వలన 4 లక్షల మంది చనిపోతున్నారు. అంటే 50% చనిపోయే అవకాశం ఉంటుంది. సో మా యొక్క అవగాహన సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాన్సర్ లక్షణాలు కనుక ఏదన్నా ఉంటే మీరు తొందరగా పసిగట్టుకొని, అలాంటి అనుమానాలు, భయం కనుక అలాంటి లక్షణాలు మీ ఒంట్లో కనుక కనపడితే మీరు ఎమ్మటే క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వచ్చేయండి. దాన్ని ముద్ర పెట్టుకోకుండా ఉండండి. 1వ స్టేజీ 2వ స్టేజ్లో కనుక మా దగ్గర కనుక వస్తే మీకు దాదాపుగా మంచి జీవితం వచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు దాన్ని అశ్రద్ధ చేసి భయం రూపంలోనో, ఖర్చు రూపమనో, లేకపోతే సోషల్ ప్రాబ్లం అనో, లేకపోతే నలుగురు నవ్వుతారనో, లేదా క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వస్తే అరే నీ క్యాన్సర్ వచ్చిందిరా అని చెప్పి నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి భయపడతాడన్న ఉద్దేశంతోనో మీరు ముద్ర పెట్టుకొని మీ ఇంట్లోనే మీరే ముద్ర పెట్టుకోకుండా బయటికి రావాలన్న ఉద్దేశంతోనే మేము ఇలాంటి అవగాహనలు సదస్సులు క్రియేట్ చేస్తున్నాము, కండక్ట్ చేస్తున్నాము. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే 8 లక్షల కొత్త క్యాన్సర్ వ్యాధులు ప్రతి సంవత్సరం భారతదేశంలో చూస్తుంటే అందులో 50% మంది బాగా ముదిరిన దశలో డాక్టర్ దగ్గరికి రావటం వలన వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అనేది మీరు గ్రహించాలి. అలాగే ప్రతి 1,00,000 మంది మామూలు మనుషుల్లో 90 నుంచి 120 మందికి క్యాన్సర్ వ్యాధి రావచ్చు ప్రస్తుతం. అది ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో అనేక చెడు అలవాట్ల వల్ల అయితేనేమి, బ్యాడ్ సోషల్ హ్యాబిట్స్ అయితేనేమి, రకరకాల సెక్షువల్ హ్యాబిట్స్ అయితేనేమి, లేకపోతే ఎన్విరాన్మెంటల్లో పొల్యూషన్ అయితేనేమి, లేకపోతే ఆహారంలో శ్రద్ధ లేకపోవడం అయితేనేమి, లేకపోతే చుట్టా బీడీ సిగరెట్ తాగటం వల్ల అయితేనేమి, ఆల్కహాల్ తాగటం వల్ల అయితేనేమి, సూక్ష్మ క్రిములు అయితేనేమి, దేనైతేనేమి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది భారతదేశంలో. ప్రేక్షకులు గమనించాలి.
ఇక గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గనక ఆలోచిస్తే ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 200 మంది గర్భసంచి ముఖద్వారంతో బాధపడుతున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ చనిపోతున్నారు. అది గమనించండి. ప్రతి గంటకి 8 మంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్తో చనిపోతున్నారు. అలాగే ప్రతి 7 నిమిషాలకి ఒకళ్ళు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్తో చనిపోతున్నారు. సో మీరు ఈ స్లైడ్ గనక మీరు చూస్తే దాని యొక్క గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో మీరు గమనించవచ్చు. ఒకటి గమనించండి, ఆడవాళ్లలో ముఖ్యమైన క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. అలాగే ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే మనము మన భారతదేశాన్ని జియోగ్రాఫికల్గా అంటే మెట్రోపాలిటన్ సిటీసు, రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ గనక డివైడ్ చేస్తే ప్రస్తుతము అర్బన్ ఏరియా మరియు మెట్రోపాలిటన్ సిటీస్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నెంబర్ 1గా ఉన్నటువంటి ముఖద్వార క్యాన్సర్ వెనకబడిపోయి స్లోగా రొమ్ము క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు. అది గమనించండి. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్ బాంబే కానీ లేకపోతే న్యూఢిల్లీ కానీ కలకట్టా కానీ చెన్నై ఇలాంటి ప్లేసెస్లో, ముఖ్యంగా చెన్నై ఇంకా గర్భసంచి క్యాన్సరే, కానీ ఇలాంటి 3-4 మెట్రోపాలిటన్ సిటీసు అలాగే పట్టణ ప్రాంతాల్లో గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 1గా ఉన్నటువంటి గర్భసంచి క్యాన్సర్ వెనకబడిపోయి రొమ్ము క్యాన్సర్ ముందుకు వస్తుంది. ఎందుకంటే కొన్ని చెడు అలవాట్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అదేంటంటే ఎలా అంటే ఆడవాళ్ళు కూడాను అర్బన్ ప్లేస్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్లతో పోటీపడి, అంటే పోటీ అంటే ఏం లేదు, అదే పోటీ అనను, వాళ్ళు కూడాను వర్క్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం వలన కొన్ని వాళ్ళ పర్సనల్గా ఉన్నటువంటి ఆరోగ్య నియమాలు కూడా పాటించడం కష్టంగా ఉండటం వలన, బిజీ షెడ్యూల్ వలన ఈ గర్భసంచి క్యాన్సర్ కంటే రొమ్ము క్యాన్సర్ ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. అంటే ఏ విధంగా అంటే, ఒకటి బాగా బిజీ షెడ్యూల్ వలన, ఆడవాళ్ళు బిజీ షెడ్యూల్ వలన వ్యాయామం లేకపోవటం. వ్యాయామం గనక లేకపోతే ఏమవుతుందంటే మన శరీరంలో కొవ్వు కణాలు పెరిగిపోయి స్థూలకాయం పెరిగిపోతుంది. ఆ స్థూలకాయం గనక పెరిగిపోతే కొవ్వు ఎక్కువగా పెరగటం వలన ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం వలన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవాళ్లలో స్థూలకాయము కొవ్వు ఎక్కువగా పెరగటం వలన వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే నామోషితనంతో, అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క స్వరూపము సౌందర్యము పాడైపోతుందన్న ఉద్దేశంతో పుట్టిన బిడ్డలకి తల్లిపాలు ఇవ్వట్లేదు. నామోషితో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు, పోత పాలు పడుతున్నారు, బాటిల్ పాలు పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తల్లులకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బిడ్డలకు కూడాను రోగ శక్తి అంటే రోగాన్ని కంట్రోల్ చేసే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. సో అది గమనించండి. ముఖ్యంగా స్థూలకాయము వ్యాయామం లేకపోవటం వలన, రెండోది ఏంటంటే బిడ్డలకి తల్లిపాలు పట్టకపోవటం వలన, ఇంకా మూడోది ఏంటంటే ఇంట్లో బిజీ షెడ్యూల్ వల్ల అన్నం వండుకోవటం కానీ లేకపోతే ఫుడ్ ఇంట్లో తయారు చేసుకునే బదులు, ఎందుకంటే చాలామంది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళు జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళు 6ంటికి 7ంటికే బయలుదేరాలి. 2-3 గంటలు మెట్రోలో ట్రావెల్ చేసి సిటీస్కి జాబ్కి వెళ్ళాలి. సో వాళ్ళు అన్నం వండుకోవటం కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయటం కానీ, పిజ్జాస్ బర్గర్స్ అలాంటివి తినటం కానీ, లేకపోతే కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి రెడీమేడ్ ఫుడ్ తినటం వలన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి ముఖ్యంగా గమనించండి. 4వ కారణం ఏంటంటే ఆడవాళ్ళు అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో పట్టణాల్లో ఉండేటువంటి ఆడవాళ్ళల్లో కొంచెము వాళ్ళు పని ఒత్తిడి వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అంటే గర్భ నిరోధక మాత్రలు వాడటం వలన సో వాళ్ళకి ఆ రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 అంశాలు చాలా ముఖ్యంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ గర్భసంచి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ గర్భసంచి క్యాన్సర్ భారతదేశంలో పల్లెటూర్లలో, రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, సౌత్ ఇండియాలో ఇంకా గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 1. కానీ గర్భసంచి క్యాన్సర్ స్లోగా వెనకబడిపోయి పట్టణ ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో అమెరికా లాంటి వాతావరణం మనకు కూడా వస్తుంది. అంటే మనం అమెరికా లాంటి వాతావరణాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాము. ఏ విధంగా? ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడటం వలన, కొవ్వు పదార్థాలు వాడటం వలన, స్థూలకాయం పెంచుకోవటం వలన, లేకపోతే ఇంకా రకరకాల కారణాల వలన, వ్యాయామం లేకపోవటం వలన ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా అవుతుందన్నమాట.
ఇక ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 క్యాన్సర్ ఏంటంటే ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1. అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండో క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. అదే భారతదేశంలో అయితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నెంబర్ 1, రెండోది రొమ్ము క్యాన్సర్. కానీ నేను ఇప్పుడు 2 క్షణాల క్రితం మీకు ఒక విషయం చెప్పా, పట్టణ ప్రాంతాల్లో ఆ రేషియో రివర్స్ అయిపోయి గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 2 క్యాన్సర్ అవుతుంది, రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ అవుతుంది. ఎందుకని? 4 కారణాలు. ఏమేంటి? వ్యాయామం లేకపోవటము, తల్లిపాలు పట్టకపోవటము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, రెడీమేడ్ ఫుడ్ తీసుకోవటము, లేదంటే ఓరల్ కాంట్రాసెప్టివ్స్. సో మన బాధ్యత ఏంటి? ఆడవాళ్ళకి మనం ఇదంతా ఎడ్యుకేట్ చేయాలి. ఈ అవగాహన మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? అలా వాళ్ళని అవగాహన అమ్మ మీరు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడద్దమ్మా, తల్లిపాలు పట్టండి, కొంచెమన్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇంట్లో ఒక సైకిల్ కొనుక్కుని సైకిల్ తొక్కండి. ఆ విధంగా ఏదైనా చెప్పామనుకో ఈ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గించవచ్చు. సో అది అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మన భారతదేశంలో చెప్పాను కదా నెంబర్ 2 క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ ఏంటని. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇంకా గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సరే. ప్రతి 100 క్యాన్సర్స్లో ఆడవాళ్ళలో వచ్చే 100 క్యాన్సర్స్లో 58 దాకా గర్భసంచి ముఖద్వార క్యాన్సరే. అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ట్రెండ్ మారలేదు, ఇంకా గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్. ఇక ఈ స్లైడ్ చూస్తే మీరు గమనిస్తుంటారు కదా, నేను చెప్పాను ఇందాక మెట్రోపాలిటన్ సిటీస్ అని ఇవన్నీ. సో ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, లేకపోతే బెంగళూరు తీసుకోండి. సో వాటన్నిటిలో రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్. అదే మనకు చెన్నై తీసుకోండి, చెన్నైలో గర్భసంచి క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్. సో దాని ఉద్దేశం ఏంటంటే బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో స్లోగా నెంబర్ 1గా ఉన్నటువంటి గర్భసంచి క్యాన్సర్ వెనకబడిపోయి రొమ్ము క్యాన్సర్ పెరిగిపోతూ ఉందన్నమాట. అది గమనించండి. ఇంకా మనం రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు ఎందుకు వచ్చింది, ఎందుకు అది ముందుకు వెళ్ళింది, ఇది వెనక్కి వెళ్ళింది విషయం పక్కన పెడితే నీకు గర్భసంచి క్యాన్సర్ గురించి నెక్స్ట్ ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఆడవాళ్ళలో ఉండేటువంటి అవయాలు అనమాట. ఆడవాళ్ళల్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాము. అంటే ఏంటిది? గర్భసంచి, అండాశయము, మానము, ఇలాంటి కొన్ని భాగాలు ఉంటాయి శరీరంలో, ఆడవాళ్ళ శరీరంలో. సో ఇదనమాట. ఇది గమనిస్తే మీరు ఈ స్లైడ్ జాగ్రత్తగా ప్రేక్షకులందరూ గమనించండి. ఇదిగోండి, ఇది గర్భసంచి, మొత్తం కలిపి ఇది గర్భసంచి, ఇది మానం అంటారు, యోని అంటారు, ఇదేమో అండాశయం అంటారు అనమాట. సో ఇది గర్భసంచి ముఖద్వారం అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే క్యాన్సర్ వ్యాధిని గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారు. గమనించండి, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కంటే ఓ పువ్వులాగా, అది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇది గర్భసంచి ముఖద్వారం. ఇక్కడి నుంచి 2 సెంటీమీటర్ల పైకి ఉన్నటువంటి ఏరియా అంతా గర్భసంచి ముఖద్వారం అంటారు. దాన్ని సర్వీక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ వచ్చే క్యాన్సర్ వ్యాధిని గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారు. మళ్ళీ ఇది వేరే, ఇది గర్భసంచి, దీంట్లో వచ్చే క్యాన్సర్ వేరేగా ఉంటుంది. ఇక్కడ అండాశయము, ఓవరీ క్యాన్సర్, అది వేరే ఉంటుంది. కింద మానము, యోని అంటారు, ఇది వెజనల్ క్యాన్సర్. సో ఇవన్నీ సైన్స్ వాళ్ళకే బాగా అర్థమవుతాయి. దయచేసి మీరు కూడా మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మీ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ప్రేక్షకులు గమనించండి. ఇది గర్భసంచి ముఖద్వారం, కింద ఉన్నటువంటి 2-3 సెంటీమీటర్స్, ఇదేమంతా గర్భసంచి. సో గర్భసంచి కింద ఉన్నటువంటి 2-3 సెంటీమీటర్స్ని సర్వీక్స్ అంటారు. అక్కడ వచ్చే క్యాన్సర్ కురుపుని గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారు. ఓకే, ఇది ఇక చూస్తే ఇందాక చెప్పాను కదా మీకు, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చే క్యాన్సర్ని, ఇది సర్వీక్స్ అనమాట. సో దాన్ని ముందు కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగోండి, ఇది క్యాన్సర్ వ్యాధి, ఇది గర్భసంచి ముఖద్వారము, అది యాంటీరియర్ లిప్, పోస్టీరియర్ లిప్ అంటారు. సో ఇక్కడ వచ్చే ఇదిగో ఇదంతా నార్మల్ అనమాట, ఇదంతా నార్మల్. ఇక్కడ చూడండి, ఎర్రగా గగ్గురుగా పువ్వులాగా ఉంది, ఇది క్యాన్సర్ వ్యాధి. ఇది గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ వ్యాధి. ఇక గర్భసంచి క్యాన్సర్ వ్యాధి రావాలంటే అది ఉత్తిగా రాదు కదా, ఏ కారణాల వలన వస్తుంది అని ఆలోచిస్తే దాని ఒక 7-8 కారణాలు ముఖ్యంగా ఉన్నాయండి. అందులో ఒక్కొక్కటి చూసుకుంటే ఒక 5-6 విషయాలు వాళ్ళలో ఉన్న అలవాట్లో మార్పుల వలన కూడాను క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎవరిలో అంటే వేశ్యల్లో కానీ, లేకపోతే భర్త కాకుండా అపరిచితులతో
వాళ్ళకి లైంగికంగా ఏదైనా అలవాట్లు ఉంటే అలాంటి వాళ్ళల్లో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? ఒక వైరస్ ఉందండి, సూక్ష్మ క్రిమి, దాని పేరు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ 16-18 రకం. ఆ హెచ్పివి అనేది వైరస్ మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వస్తుందన్నమాట. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి వెళ్ళదు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు గమనించుంటారు, ఎందుకు చెప్పాను ఆ మాట. ఎవరైతే మహిళ భర్తతో కాకుండా వేరే వేరే వాళ్ళతో ఏమన్నా లైంగికమైనటువంటి అనుబంధాలు కనుక ఉన్నట్టయితే ఆ మగ మనుషుల నుంచి ఆడవాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. సోకినప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి, ఈ పాయింట్ కూడా చూడండి, హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఒకప్పుడు గర్భసంచి పాతకాలంలో మన బామ్మలు కానీ వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా 2 పిల్లలు, మ్యాక్సిమం 3. ఒకప్పుడైతే 10 మంది 15 మంది అట్లా ఉండేవాళ్ళు. లేకపోతే కుటుంబంలో 5 కొడుకులు 7 కూతుళ్ళు అలా ఉండేవాళ్ళు కుటుంబంలో. సో వాళ్ళ వల్ల ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ వల్ల, ఆ గర్భం దాల్చడం వలన ప్రతిదానికి ఈస్ట్రోజన్ అనే హార్మోనే కారణం అన్నమాట. సో అలాంటి గర్భాల వల్ల ఏమవుతుందంటే ఈ గర్భసంచికి కూడా ఒరిపిడి జరుగుతూ ఉంటుంది. ఒరిపిడి అంటే అది ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవటం వలన ఆ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మంది పిల్లలు పుట్టిన మహిళకు కూడాను వాళ్ళకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, 3వది వస్తే ఎర్లీ మ్యారేజెస్ అంటే చిన్నపిల్లల్లో బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళల్లో, అంటే ఏంటంటే యూజువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, మేజర్ అవ్వాలి, తర్వాత రఫ్గా 18 to 21, 22 ఇయర్స్ దాటితేనే పెళ్లి చేయాలి, పిల్లలను కూడా కనాలనేది ఒక గవర్నమెంట్ రూల్ అనమాట. ఇవన్నీ గమనించి, కానీ ఎవరైతే రైజ్ వాళ్ళు అవ్వంగానే ఎమ్మటే 11-12 ఏళ్ళకు పెళ్లి చేయటం, ఎర్లీ మ్యారేజ్ చేసి వాళ్ళు ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటం వల్ల కూడాను భర్తతో వాళ్ళలో కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫ్యామిలీ చూడండి, కుటుంబంలో కూడా ఎవరికన్నా ఏదన్నా ఉన్నా కూడాను ఆల్రెడీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఉంటే వాళ్ళలో కూడా ఓవరీ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, స్మోకింగ్ అనమాట. పొగ తాగే వాళ్ళల్లో ఎక్కువగా పొగ తాగటం వలన గర్భసంచి ముఖద్వారానికి నష్టం జరుగుతుంటుంది, డ్యామేజ్, గాయం అవుతుంది దాని ముఖద్వారం. దానివల్ల కూడాను ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అవ్వటం వలన అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కానీ లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఏదన్నా సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఏదన్నా వాళ్ళల్లో ఏంటంటే అట్లీస్ట్ కొన్ని బ్యారియర్ మెథడ్స్ అంటే కాండమ్స్ కానీ అలాంటివి ఏదైనా వాడుకుంటే కొంచెం ఈ వైరస్ కూడా కొంచెం ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్లీ చైల్డ్ బర్త్, ఎర్లీ మ్యారేజెస్ అన్నాను కదా నేను, అట్లా కాకుండా చిన్న వయసులో పిల్లలు పుట్టడం వలన కూడాను గర్భసంచి ముఖద్వారానికి గాయం అవటం వలన ఆ గాయము క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఎన్ని కారణాలు కూలంకషంగా చూసుకోండి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండి, అంటే ఎక్కువ మంది మగవాళ్ళతో శరీర బంధము, అలాగే ఎక్కువ మంది పిల్లలు పుట్టటము, అలాగే ఎర్లీగా మ్యారేజ్ అవ్వటము, కుటుంబంలో ఎవరికన్నా క్యాన్సర్ ఉండటము, స్మోకింగ్ అవ్వటము, లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ గర్భ నిరోధక మాత్రలు వాడటము, లేకపోతే ఏ బ్యారియర్ పద్ధతులు కాండం కానీ అలాంటిది లేకుండా సెక్స్ చేయటం కానీ, లేకపోతే చిన్న వయసులోనే పిల్లలు పుట్టడం వలన ఇలాంటి కారణాల వలన గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ అన్ని సేమ్ దాని గురించే, సేమ్ అందులో గొప్పగా చెప్పేదేం లేదు. స్మోకింగ్ అవ్వచ్చు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ హెచ్పివి వైరస్ అవ్వచ్చు, ఇంకా లో సోషియో ఎకనామిక్ స్టేటస్. ఎక్కడైతే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కడ ఎక్కువ కనపడుతుందంటే బాగా పల్లెటూర్లలో, స్లమ్స్లో, పట్టణాల్లో కూడా. స్లమ్ అంటే ఏంటి, బాగా లోపలికి వెళ్ళి మురుగు నీరు నిల్వ ఉండటం కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం కానీ, అలాంటి ప్లేసుల్లో స్లమ్స్ అంటారు. అంటే బాగా పూర్ పీపుల్ ఒకే ఇంట్లో 10 మంది 12 మంది నివసించడం కానీ, వాళ్ళ పాపం ఫైనాన్షియల్ రీత్యా అలాంటి ఏరియాస్లో కూడాను గర్భసంచి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే
చిన్న వయసులోనే సెక్షువల్ యాక్టివిటీ ఉంటాం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం, అలాగే 20 సంవత్సరాల కంటే ముందే ఎక్కువ మందితో క్యాన్సర్ అనేది లైంగికంగా సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడాను ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా చూడండి ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. అంటే ఎవరు వీళ్ళు, నేను ఎందుకు పెట్టాను ఇది, పల్లెటూరు వాళ్ళు, రూరల్ ఏరియాసు, బాగా లో సోషియో ఎకనామిక్ అంటే బాగా పూర్ పీపుల్, అలాగే కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళలో గర్భసంచి కూడాను ఈ 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ వస్తుంది. అందుకనే నేను ఈ బొమ్మ పెట్టడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఇంకా చిన్న వయసులోనే గర్భం దాల్చటము, అలాగే హస్బెండ్ ఫస్ట్ వైఫ్ గర్భసంచి క్యాన్సర్తో చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో వైఫ్ కూడా గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు కారణము, ఆ ఒక వైరస్ అని చెప్పాను, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, దానివల్ల వస్తుందన్నమాట. అలాగే హస్బెండ్కి భర్తకి అంగానికి గన క్యాన్సర్ ఉంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పాను కదా, మల్టీపారిటీ, ఎక్కువ మంది పిల్లలను గంటం కానీ, లేకపోతే ఇంకోటి పోస్ట్ పార్టం అంటే ఇప్పుడు మనం గర్భం ధరిస్తాం కదా, గర్భం ధరించిన తర్వాత మన పెద్దోళ్ళు చెబుతారు కదా ఒక 6 వారాలు చాలా ముఖ్యమని. ఫస్ట్ 2-3 రోజులు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం, అంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడాను వైరస్ లోపలికి ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే షార్ట్ సెక్షువల్ అబ్స్టెన్స్, ఇంకోటి కూడా చెబుతారు మన పెద్దలు, మామూలు కాదు, వాళ్ళంతా ఆలోచించే చెబుతారు, మనకంటే సైంటిస్టుల కంటే తెలివిగలవాళ్ళు. ఎప్పుడైనా ఒక అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత పుట్టింట్లో 3 నెలలు ఎందుకు ఉంచుకుంటారు, లేకపోతే 4 నెలలు ఎందుకు ఉంచుకుంటారు, భర్త దగ్గరికి ఎందుకు పంపించరు, అది మీకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్ల రికవరీ అవ్వాలని, లోపలంతా గాయం అవుతుందని. అలాగే భర్త దగ్గరికి పంపిస్తే మళ్ళీ వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారని మినిమం ఒక 3 months అన్నా మనము వాళ్ళని అలా ఆ యాక్టివిటీలో నుంచి దూరం ఉంచాలి. అలా ఉంచటం వల్ల ఏమవుతుందంటే ఆ గాయమైనటువంటి గర్భసంచి అంటే ప్రసవం వలన జరిగిన గాయం కూడాను రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రసవం అయిన తర్వాత ఎర్లీగా సెక్షువల్ పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళకి ఈ వైరస్ అనేది ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మన ఓల్డ్ పీపుల్, గ్రాండ్ మదర్స్ అందరూ వాళ్ళు సైంటిస్టులు, మనకంటే ఇప్పుడున్న వాళ్ళకంటే బాగా తెలివిగలవాళ్ళు అనమాట, సైంటిస్టుల కంటే తెలివిగలవాళ్ళు, అందుకే వాళ్ళు ఎన్ని చెప్పేది. సో అది గమనించాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మనం తప్పనిసరిగా వినాలి. అది ఓకేనా? అది ఇదిగోండి ఈ విధంగా చూడండి, ఈ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో ఈ గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తాండాస్ అంటే తెలుసు కదా, ట్రైబల్ ఏరియాస్ అలాంటి వాళ్ళల్లో. ఇక గర్భసంచి క్యాన్సర్ అని మనం వింటున్నాము, ఏంటి దాని లక్షణాలు అని ఆలోచిస్తే, సో దాని లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. ఎర్రబట్ట అవటం, ఎర్రబట్ట లేకపోతే తెల్లబట్ట రూపంలో తెల్లబట్ట అవటం, అది కామన్గా ఉంటుంది. అలాగే పొత్తి కడుపు నొప్పిగా ఉండటము, లేకపోతే నడుము నొప్పిగా ఉండటము, భార్యాభర్తలు సంభోగం చెందినప్పుడు ఎర్రబట్టగా కనపడటం, ముఖ్యంగా ఈ 5-6 కారణాలు ఎక్కువగా ఉంటాయి, అది గమనించండి. నడుము నొప్పిగా ఉండటం, లేకపోతే ఇంకా జబ్బు ముదిరిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, ఒంటేలు బట్టల్లో జారిపోతూ ఉంటాయి, యూరిన్ బట్టల్లో జారిపోతూ ఉంటుంది జబ్బు బాగా పెరిగిన తర్వాత. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్ వ్యాధి యూరిన్ సంచిని కూడా తినేస్తుంది, తినేయటం వలన యూరిన్ అలా కంట్రోల్ లేకుండా బయట జారిపోతూ ఉంటుంది, అదొకటి అవ్వచ్చు. లేకపోతే ఈ గర్భసంచి క్యాన్సరు మోషన్కి వెళ్ళే సంచిని కూడా తినేస్తుంది. మోషన్కి వెళ్ళే సంచిని, లెట్రిన్కి వెళ్ళే సంచిని అంటే రెక్టమ్ అంటారు, యానస్ అంటారు, అది కూడా తినేసినప్పుడు ఏమవుతుందంటే మోషన్ ద్వారంలో నుంచి మోషన్ రాకుండా మానవులో నుంచి మోషన్ వస్తుంది. సో ఇలాంటి లక్షణాలన్నీ మనం కోరుకోకూడదు, బాగా ముదిరిన తర్వాత ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో మేమనేది ఏంటంటే, మేము ఈ మీటింగ్ పెట్టేది ఎందుకంటే, దయచేసి ఎవరికైనా ఎర్రబట్ట తెల్లబట్ట రూపంలో కనుక తొలి దశలో ఎర్లీగా ఫస్ట్ 4-5 రోజుల్లో కనపడితే ఎమ్మటే డాక్టర్ని, గైనకాలజిస్ట్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను. అంతేగాని బాగా ముదర పెట్టుకొని ఇటు రావాల్సిన మోషన్ మానవుల నుంచి రావటం, లేకపోతే యూరిన్ కూడా డ్రాప్లుగా పడిపోవటం, ఆ స్టేజ్ దాకా తెచ్చుకోవద్దు. అది నేను రిక్వెస్ట్ చేసేది. నేను మీ ముందుకు వచ్చే మీటింగ్ మాట్లాడేది కూడా అదే అనమాట. సో ఇది గర్భసంచి అనమాట. దాని మీద ఉన్నటువంటి ఈ క్యాన్సర్ కురుపు ఇలాగుంటుందన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ఇవి ఏంటంటే కొంచెం మీకు అవగాహన రావడానికి నేను చెప్తున్నాను అనమాట. ఇది గర్భసంచి అనమాట. ఇదంతా గర్భసంచి రౌండ్గా ఉన్నది, ముందు నుంచి చూస్తే ఇది కురుపు, క్యాన్సర్ కురుపు, ఇది క్యాన్సర్ కురుపు. ఇక రకరకాల టెస్టులు ఉన్నాయండి.
అది ఎర్రబట్ట ఎందుకు అవుతుందా, తెల్లబట్ట ఎందుకు అవుతుందా, అలాగే డాక్టర్ దగ్గరికి రాగానే మేము ముందు పరీక్ష చేస్తాం అన్నమాట. మానవులో కురుపు ఎంత దాకా ఉంది, గర్భసంచి మీద ఏ రకంగా ఉంది, ఎంత సైజు ఉంది, ఇవన్నీ మేము మా లెక్కల ప్రకారం మేము చూసుకుంటాము. చూసుకున్న తర్వాత దానికి రక్త పరీక్షలు చేస్తాము. తర్వాత ఒక ముక్క కూడా తీయాలి. ముక్క తీయాలి అంటే గర్భసంచి మీద కురుపు కనుక ఉంటే ముక్క మాత్రం కంపల్సరీ తీయాలి. దాన్ని ఏమంటారంటే బయాప్సీ అంటారు. బయాప్సీలో క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితేనే మనం అది క్యాన్సర్ అని చెప్పి పిలవాలి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్ అని పిలవకూడదు. సో నిర్ధారణ కాకుండా ఒక పేషెంట్ ఎర్రబట్ట తెల్లబట్టతో వస్తే నీ క్యాన్సర్ ఉందా అని అప్పుడే డిక్లేర్ చేయొద్దు. ఎందుకంటే అది దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ సైకలాజికల్గా చాలా వర్రీ అవుతారు, వాళ్ళు కోర్టులో కేసు వేసే కూడా అవకాశం ఉంటుంది. సో దయచేసి పేషెంట్తో మాట్లాడటం చాలా మంచి విషయం, చాలా బాగా నేర్చుకోవాలి, అదొక కళ. సో ఒకవేళ క్యాన్సర్ అని తేలినా కానీ ముక్క రూపంలో వాడు ప్యానిక్ అవ్వకూడదు, పేషెంట్ అమ్మాయి బాధపడకూడదు. కూర్చోబెట్టి క్షుణ్ణంగా చక్కగా మాట్లాడి కొంచెం రిలాక్స్ అవ్వమ్మా అని చెప్పి, అమ్మ నీకు ముక్క తీసామమ్మా, పర్లేదమ్మా, చాలా సంతోషం, నేను చాలా ఆశ్చర్యపోయాను, అసలు నేను ఇంకా పెద్ద జబ్బు ఉంటుందేమో అనుకున్నాను, చాలా తక్కువ కనపడుతుందమ్మా, ఇప్పుడే మొదలవుతున్నట్టుందమ్మా, నిజంగా ఇప్పుడు కనుక మీరు వైద్యం చేర్చుకుంటే మీకు 100% బాగుంటుందమ్మా, మీ పిల్లలతో మీ భర్తతో బాగుంటారమ్మా అని మేము చెప్పాలి. దట్ ఈజ్ ఆర్ట్. వాళ్ళకి తెలుసు, మాకు వాళ్ళ 2వ స్టేజ్ 3వ స్టేజ్లో వెళ్ళిందని తెలుసు, కానీ ఇలా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే సగం జబ్బు అక్కడే తగ్గిపోతుంది. సో అది గమనించండి ప్రేక్షకులు. ఓకే, సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇది యూరిన్ సంచి, ఇది లెట్రిన్కి వెళ్ళే సంచి, ఇక్కడ క్యాన్సర్ ఉంటుంది. సో ఇప్పుడు కనుక క్యాన్సర్ ఇక్కడ ఉందనుకో, బాగా ముదిరిన తర్వాత ఈ లెట్రిన్కి వెళ్ళే సంచిని తినేస్తుంది, లేకపోతే ఈ ఒంటేల సంచిని తినేసింది అనుకో, అప్పుడు ఈ లెట్రిన్కి వెళ్ళే లెట్రిన్ ఇటు రాకుండా ఈ ఒంటేల సంచిలోంచి బయటకు వస్తుంది. అది గమనించండి ప్రేక్షకులందరూ. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్కి వెళ్దామా. ఇది ముక్క తీయటం అంటారు. ఇక్కడి నుంచి మేము బయాప్సీ ఇక్కడి నుంచి ముక్క తీస్తాం అన్నమాట. ఇక ముక్క తీసిన తర్వాత క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది కదా, అది ఏ స్టేజ్లోకి వెళ్ళింది, ఊపిరితిత్తుల్లోకి పాకిందా లేదా చూసుకుంటాము. అలాగే పొట్టలోకి, లివర్లోకి ఏమైనా పాకిందా, వేరే చోట కూడా పాకిందా లేదో చూసుకున్న తర్వాత ఎక్కడా పాకలేదనుకోండి, అప్పుడు గర్భసంచి క్యాన్సరు అని చెప్పి మేము దానికి నామకరణం చేస్తాము. అది చేసిన తర్వాత ఇంకేంటంటే అది ఏ స్టేజ్లో ఉందా కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ముక్క తీయటం ఇలా తీస్తారు. ఇది పట్టకార, ముక్క తీసే పట్టకార అంటారు, మా భాషలో బయాప్సీ ఫోర్సెప్స్ అంటాం. సో ఇక్కడి నుంచి ముక్క తీస్తున్నాం అనమాట. అంటే మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఇదంతా ఇలాంటి పిక్చర్స్ మీకు పెట్టడం జరిగింది. ఇదిగోండి, ఇది మొత్తం ఇది గర్భసంచి అనమాట. ఇదంతా గర్భసంచి, ఇది గర్భసంచి ముఖద్వారం, ఇది గర్భసంచి ముఖద్వారం, ఇది ఓవరీ అనమాట. ఇదిగోండి, ఇది క్యాన్సర్ వ్యాధి, ఇది క్యాన్సర్. ఇది గమనించండి, ఇది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ కురుపు. ఇదంతా ఏంటో తెలుసా, తొలి దశలో గర్భసంచి క్యాన్సర్తో ఉన్న పేషెంట్కి గర్భసంచిని తీసేసి ఒక టేబుల్ మీద పెట్టిన తర్వాత ఫోటో తీసినటువంటి పిక్చర్ అనమాట. ఇది గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కురుపు. ఇది మామూలుగా కనపడే అందరికి ఉండే గర్భసంచి, ఇది గర్భసంచి ముఖద్వారము, ఇది అండాశయం. అది గమనించండి. ఇక 4 రకాల స్టేజ్లు ఉంటాయమ్మా. 4 రకాల స్టేజ్లు అంటే ఊరికే మీకు అర్థం అవ్వాలని, ఇదిగోండి 1వ స్టేజ్ అంటే అక్కడే ఉంటుంది, కానీ 4 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇది 1వ స్టేజ్ 2వ రకం, 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే గర్భసంచికే ఉంటుంది, ఇంకెక్కడికి ఉండదు. సో అది 1వ స్టేజ్. ఇక 2వ స్టేజ్ చూడండి, ఈ గర్భసంచి మీదే కాకుండా కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం కింద మానాన్ని కూడా పాకుతుంది, కొంచెం పక్కలకు కూడా పాకుతుంది అనమాట. సో ఇది 2వ స్టేజీ. నెక్స్ట్ ఇంకా 3వ స్టేజ్ ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను కదా, ఇదిగోండి వ్యాధి ఇక్కడే ఉండదు, ఈ పైకి కూడా పాకుతుంది, కింద కూడా పాకుతుంది, ఇటు పక్కన ఎముకలకు కూడా పాకుతుంది, ఎముకల దాకా అతుక్కుంటుంది, దాన్ని 3వ స్టేజ్ అంటారు. ఇక 4వ స్టేజ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఊపిరితిత్తులు పాకినా, లివర్కి వెళ్ళినా అది 4వ స్టేజ్, ఎముకలు పాకినా అది 4వ స్టేజ్. సో 4వ స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేము. మేము ఏం చేయగలమంటే 6 నెలలు బతికే మనిషిని 8 నెలలు బతికించగలము. సో దయచేసి లివర్లో పాకేదాకా, లేకపోతే మెదడులో పాకేదాకా, ఎముకల్లో పాకేదాకా తెచ్చుకోకండి. సో అది మేము
మేము ఇలాంటి మీటింగులో చెప్పే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే ఎర్రబట్ట తెల్లబట్ట మొదటి రోజే కనపడిన రోజు మా దగ్గరికి రావాలి. వస్తే మేము 100% చికిత్స ఇవ్వగలము. 1వ స్టేజ్లో కనిపెట్టే అవకాశం ఉంది. సో ఎప్పుడో లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఎర్రబట్ట తెల్లబట్ట రూపంలో కనపడినటువంటి మహిళ ఇవాళ నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళకి అది 3వ స్టేజ్ 4వ స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. గమనించండి. ఇక వ్యాధి నిర్ధారణ అయింది. వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఏం చేయాలి? నేను ఏమన్నాను? ముక్క తీయాలి. ముక్క కాకుండా స్కానింగ్లో ఉంది, సిటీ స్కాన్లో ఉంది, ఎంఆర్ఐలో క్యాన్సర్ అన్నారు, పెట్ సిటీలో క్యాన్సర్ అన్నారు, డాక్టర్ గారు కళ్ళతో చూసి క్యాన్సర్ ఉందన్నాడు అని చెప్పేసి ఆ పేషెంట్ని క్యాన్సర్ పేషెంట్ అని పిలవకూడదు. ముక్కలో క్యాన్సర్ అని వస్తేనే పిలవండి, అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వండి. అట్లా కాకుండా ముక్క తీయకుండా సిటీ స్కాన్లో పెట్ స్కాన్లో క్యాన్సర్ ఉన్నట్టుంది అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం పెద్ద నేరము. గమనించండి. ఓకే. సో ట్రీట్మెంట్ నిర్ధారణ అయింది. ఇక 1వ స్టేజా, 2వ స్టేజా, 3వ స్టేజా, 4వ స్టేజా అని కూడా నిర్ధారణ అయింది. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? చికిత్స ఏంటి? ఆ చికిత్స ఏంటి అని వస్తే దానికి రకరకాల చికిత్సలు ఉన్నాయమ్మా. కొన్ని క్యాన్సర్ వ్యాధులు 1వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి ఆపరేషన్ చేయొచ్చు. 1వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి ఆపరేషన్ చేయొచ్చు. అలాగే 1వ స్టేజీ 2, 3 స్టేజ్లో ఉన్న వాటికి కరెంటు పెట్టచ్చు. అలాగే 4వ స్టేజ్లో ఉన్న వాటికి క్యాన్సర్ ఇంజెక్షన్లు చేయొచ్చు. అది మీ కూలంకషంగా నేను చెప్పగలిగేది. సో 1వ స్టేజీ 2వ స్టేజ్లో కనుక ఉంటే దానికి ఆపరేషన్ చేయొచ్చు, లేకపోతే రేడియేషన్ ఇవ్వచ్చు, లేకపోతే కొంతమందికి రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 4వ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మోషన్ మానవులో నుంచి వస్తుంది, లేకపోతే మోషన్ అలా జారిపోతుంది, లేకపోతే యూరిన్ బట్టల్లో కారిపోతుంది, లేకపోతే ఎముకల్లోకి పాకింది, లివర్లోకి పాకింది అనే మనిషికి మాత్రము ఇలాంటివి చికిత్సలు ఏవి పనికిరావు. వాళ్ళు బతికున్నంత కాలము నొప్పి రూపంలో చికిత్స, అంటే నొప్పికి ట్యాబ్లెట్స్ వాడటం, లేకపోతే మోషన్ ఉంది కదండి, మోషన్ వల్ల మానవుల నుంచి బయటకు వస్తుందన్నారు కదా, సో అలాంటిది ఆపడానికి ఇక్కడ సంచి పెట్టి ఆ సంచిలోంచి బయటకు వచ్చేది చేయటం, లేకపోతే యూరిన్ బ్యాగ్ పెట్టడం, అలాంటి తప్ప క్యాన్సర్ చికిత్స మనం ఏమి చేయలేము. సో దట్ ఈస్ కాల్డ్ 4వ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి పెయిన్ ప్యాలియేటివ్ కేర్ అంటారు. ప్యాలియేటివ్ కేర్. అలాగే ఎముకలకు కూడా పాకినప్పుడు బాగా ఎముకలకు పాకితే వాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది, ఏ బిళ్ళలో పనిచేయవు. అలాంటి వాళ్ళకి నార్కోటిక్ అంటే మత్తు పదార్థం లాంటి మార్ఫిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ పెయిన్ ట్రీట్మెంట్ అంటారు. అలాగే బిళ్ళలు కూడా పనికి రాకపోతే, బిళ్ళలు మింగలేకపోతే వాళ్ళకి పట్టీలు ఇస్తాం, ప్యాచెస్ అంటారు. ఆ ప్యాచెస్ కనుక అంటించుకుంటే ఒక 3 రోజులు నొప్పి రాకుండా కాపాడుతుంది. సో ఇలాంటివన్నీ పర్యాయ పదార్థం అంటే చికిత్సలు అనమాట. అంటే 4వ స్టేజ్లో బాగా ముదిరిన దశలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు మనము ఈ మత్తు పదార్థాలకు వెళ్తాం. ఆ మత్తు పదార్థాలు కూడాను మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి దొరకవు. అది క్యాన్సర్ డాక్టర్గా నేను సంతకం పెడితేనే ఇస్తారు. నాకే పర్మిషన్ ఉంది, ఇంకెవరికి పర్మిషన్ లేవు. ఎందుకంటే మెడికల్ షాప్లో ఎక్కడంటే అక్కడ దొరికితే తెలుసుగా మీకు ఎలా ఉందో, బయట మాదక పదార్థాలు బాగా వాడుకోవటము, ఎడిక్షన్ అయిపోవటము, బాగా డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోవటం, దాన్ని నిరోధించాలనే చట్టము గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. నా సంతకంతోనే అది ఇస్తారు. ఇది ఆపరేషన్ అనమాట. ఇది ఆపరేషన్ ఈ విధంగా చేస్తారు. ఓకే. ఇంకా బాగా తొలి దశలో ఒక పూత రూపంలో ఉంది క్యాన్సరే, అలాంటప్పుడు దానికి ఏమంటారంటే ఐస్ పెడతారు. ఐస్ ట్రీట్మెంట్ అంటారమ్మా. మనకు గైనకాలజిస్టులు చెబుతూ ఉంటారు, పూత వచ్చింది, నీకు పూత ఉంది. పూత ఉన్నప్పుడు గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు, ఆ ఐస్ ట్రీట్మెంట్ పెడితే సరిపోతుంది అనమాట. అలాగే ఇది గర్భసంచి అంతా తీసేయటం బాగా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు. తర్వాత అది అయిపోయిన తర్వాత రేడియేషన్ చికిత్స. ఇది రేడియేషన్ పెట్టే విధానం అనమాట. ఇది రేడియేషన్ మిషన్. దాదాపుగా 30-40 కోట్లు ఉంటుంది రేడియేషన్ పెట్టే మిషన్. అలాగే బయట కనుక నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే 2.5 లక్షలు 3 లక్షలు ఉంటుంది. అదృష్టవశాత్తు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆరోగ్యశ్రీ రూపంలో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ చికిత్స 10 లక్షల దాకా అయ్యే క్యాన్సర్ చికిత్స ఫ్రీగా చేస్తుంది. దాన్ని అందిపుచ్చుకోండి. అంతేగాని క్యాన్సర్ లక్షణాలు కనపడంగానే నా దగ్గర డబ్బులు లేవు, నేను ట్రీట్మెంట్ తీసుకోలేనని మొదలు పెట్టుకోవద్దు. దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ని సంప్రదిస్తే ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉందండి. దయచేసి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని జబ్బును మొదలు పెట్టకుండా ఎర్లీ దశలోనే కనుక చికిత్స చేయించుకుంటే పైసా ఖర్చు లేకుండా ముక్కకు కూడా వాళ్ళే చేస్తారు. జస్ట్ మీరు కావాల్సింది తెల్ల కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్ళండి చాలు.
చాలు. ఓకే, నా మాట వినండి, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెబుతున్నాను అన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ అయిపోయింది, ఇంకా కీమోథెరపీ. సో కీమోథెరపీ మందులు అంటే ఏం లేదు. కీమోథెరపీ అంటే క్యాన్సర్ బిళ్ళలు నోటి ద్వారా మింగటం కానీ, లేకపోతే క్యాన్సర్ ఇంజెక్షన్లు ఒక సెలైన్ బాటిల్లో కలపటం కానీ. సో అది నీకు ఇందాక చెప్పాను కదండి, మీకు 4వ స్టేజ్లో ఎక్కువ వాడుతుంటాం కీమోథెరపీ. ఈ మధ్య కాలంలో తొలి దశలో కరెంటుతో పాటు కూడా కీమో ఇస్తున్నాం, దానివల్ల రిజల్ట్స్ బాగుంటున్నాయి, అది గమనించండి. ఇక ఇప్పుడే చెప్పాను కదా, పెయిన్ పాలియేటివ్ కేర్ అంటే ఏంటి? 4వ దశలో బట్టల్లో ఒంటేలు కారిపోయినా, మోషన్ అటు రావటమైనా, బాగా నొప్పి రావటం, ఇలాంటి లాస్ట్ స్టేజ్లో వచ్చే బాధలు తగ్గించడానికి ఇచ్చే ట్రీట్మెంటే పాలియేటివ్ కేర్ ట్రీట్మెంట్. దానివల్ల ఉపయోగం ఏంటంటే వాడు బతికినంత కాలము నొప్పితో బాధపడకుండా హాయిగా నిద్రపోవటం, మోషన్తో బాధపడకుండా మోషన్ ఇబ్బంది లేకుండా సంచి పెడితే ఆ సంచిలోకి మోషన్ రావటం, ఇలాంటి పద్ధతులు చేసి, అలాగే కూర్పు ఉంటుంది, బాగా రక్తం కారుతూ ఉంటుంది, బ్లీడింగ్ గర్భసంచి మీద, దాన్ని అరికట్టడం, రక్తాన్ని అరికట్టడం. సో ఈ శాస్త్రాన్ని పాలియేటివ్ కేర్ అంటారు. అది 4వ స్టేజ్లో ఉన్నటువంటి గర్భసంచి క్యాన్సర్స్కి చేసే ట్రీట్మెంట్. అలాగే నొప్పి ట్రీట్మెంట్, ఇందాక చెప్పాను కదా, ఎముకలు బాగా దెబ్బతింటాయి. ఎముకలు దెబ్బతిన్నటువంటి క్యాన్సర్ దెబ్బతిన్నప్పుడు ఎముకలు నొప్పి ఏ మందులకి ఆగదు, ఓన్లీ మత్తు పదార్థాలకి ఆగుతుంది. సో ఇదంతా మనకు 4వ స్టేజ్లో చేసే చికిత్సని పెయిన్ పాలియేటివ్ కేర్ అంటారు. ఆ టైంలో మేమేంటంటే ఇంక క్యాన్సర్ని క్యూర్ చేయలేం, కానీ బతుకున్నంత కాలము హాయిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేటట్టు, తర్వాత వాడు అలా వెళ్ళిపోవటమే. 4వ స్టేజ్లోకి వచ్చిన పేషెంట్స్కి చాలామంది ఇళ్ళకి తీసుకొచ్చి, లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టడము, సిలైన్ పెట్టడము అన్నీ చేస్తుంటారు. సో నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా, పెయిన్ పాలియేటివ్ కేర్ డాక్టర్గా చెబుతుంది ఏంటంటే, అనవసరంగా ఆక్సిజన్ పెట్టి వాళ్ళ లైఫ్ పెంచొద్దు, అలాగే సెలైన్లు పెట్టి వాళ్ళ లైఫ్ పెంచొద్దు. ఎందుకంటే నువ్వు ఎంత ఆక్సిజన్ పెట్టినా, ఎంత సెలైన్ పెట్టినా వాళ్ళ జీవితం నిర్ణయం అయిపోయింది. సో అలాంటి వాళ్ళని ఉన్నంతకాలం 4 రోజులు అలా ప్రశాంతంగా నొప్పి చికిత్సతో అలా నడిపిస్తూ పంపించేస్తే మంచిది. అనవసరంగా మనం ఆక్సిజన్ పెట్టి 4 రోజులు లైఫ్ పెంచడము, సెలైన్ బాటిల్ పెట్టి 4 రోజులు పెంచడం, అది వృధా అనమాట. నేను చెప్పగలిగే మీ అందరికీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా డైటరీ ట్రీట్మెంట్. క్యాన్సర్ రాకుండా ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? ఆహార రీత్యా ఏమన్నా ఉందా? నేను నా ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, మన దైనందిన జీవితంలో కొంచెము పులుపు ఉండాలి, కొంచెం కారం ఉండాలి, కొంచెం ఉప్పు ఉండాలి, కొంచెం వగరు ఉండాలి. అందుకే మనకు ఉగాదికి ఒక పచ్చడి తయారు చేస్తాం. సో అది అన్ని పోషకాలు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నటువంటి పదార్థాలు. వాటిలో క్యాన్సర్ నిరోధక పదార్థాలన్నీ దాంట్లో ఉంటాయి. అలాంటి ఆహారం తీసుకోవాలి. రోజువారీ గుజ్జు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, లేకపోతే తోటకూర, ఆకుకూరలు, పప్పులు కానీ అలాగే ఎక్కువ తీసుకోవాలి. అలాగే క్యారెట్ తినాలి ఎక్కువగా. అలాగే మీకు అందరికీ తెలిసిందే కదా, యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎందుకని? యాపిల్లో అంత పోషక పదార్థాలు ఉంటాయి, క్యాన్సర్ నిరోధక పదార్థాలు ఉంటాయి. సో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి. అంతేగాని నిలవ ఉన్న పచ్చళ్ళు, బాగా స్టోర్ చేసిన పికిల్స్, లేకపోతే కొవ్వు పదార్థాలు, లేకపోతే పిజ్జాస్, బర్గర్స్ ఆర్డర్ పెట్టుకోవటం, స్విగ్గీ ద్వారా, వాటి ద్వారా, జొమాటో ద్వారా ఆర్డర్ పెట్టుకొని తినటము, ఇవన్నీ సాధ్యమైనంత వరకు నివారించుకోండి. మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. మన జీవితం మన చేతిలో ఉంది. వాడెవడో వచ్చి మనం ప్రొటెక్ట్ చేయడు. వాడెవడో స్విగ్గీలో తెచ్చుకున్నాడు కదా అని మనం తెచ్చుకోవద్దు. వాడెవడో కొవ్వు పదార్థాలు తింటాడో మనం తినద్దు. వాడేదో స్మోక్ చేస్తున్నాడు కదా మనం స్మోక్ చేయదు. వాడేదో లెక్కర్ తీసుకుంటున్నాడు కదా మనం లెక్కర్ తీసుకోం. ఎందుకంటే రేపు మన క్యాన్సర్ వస్తే వాడు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేయడు. అది గమనించండి. ఇంకా స్క్రీనింగ్. క్యాన్సర్ వ్యాధి శరీరంలో ఎంటర్ అవ్వక ముందే దాన్ని పసిగట్టి క్యాన్సర్ ఉందా లేదా, లేకపోతే భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందా లేదా అని పసిగట్టే విధానాన్ని స్క్రీనింగ్ అంటారు. సో ఈ గర్భసంచి క్యాన్సర్కి 2 స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. ప్యాప్ స్మీర్ అంటారు, అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి జిగురు, నీరుని తీసి పరీక్ష పంపించే విధానాన్ని ప్యాప్ స్మీర్ అంటారు. అలాగే బ్లడ్లో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక వైరస్ ఉంటుందని, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, దానికి సంబంధించిన పదార్థాన్ని కూడా టెస్ట్ చేయడాన్ని హెచ్పివి టెస్ట్ అంటారు. ఈ 2 టెస్టుల ద్వారా మనము తొలి దశలో కనిపెట్టచ్చు అనమాట. ఇక ఇది గమనించండి, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆడ మనిషి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. 20 సంవత్సరాలు, 18 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళకి స్క్రీనింగ్ టెస్టులు పనికిరావమ్మా. వాళ్ళు దాంపత్య జీవితం స్టార్ట్ అవ్వాలి, అప్పుడే స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అలాగే ఒక మహిళ 21 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రాగానే ఆ టైంలో ఏం చేయాలంటే, ప్రతి
ప్రతి సంవత్సరము ప్యాప్ టెస్ట్ చేయాలి, ప్రతి సంవత్సరం ప్యాప్ టెస్ట్ చేయాలి. ఒకవేళ నార్మల్గా ఉందనుకోండి, ఫస్ట్ ఇవాళ చేస్తాం ప్యాప్ టెస్ట్. నార్మల్గా ఉందనుకో మరి 3 ఏళ్లకి, అట్లా కాదు కొంచెం తేడా కనపడుతుంది అనుకో ఎవ్రీ సంవత్సరం చేయించుకుంటే మంచిది. లేదు తేడా లేకుండా అసలు ముందు క్లియర్ కట్గా క్యాన్సరే ఉన్నట్టుందనుకో ఏమంటే మొక్క తీయాలి, అట్లా అనమాట. సో అలాగే 31 నుంచి 64 ఏళ్లలో కూడాను ప్యాప్ టెస్టే చేయాలి. ప్యాప్ టెస్ట్తో పాటు హెచ్పివి టెస్ట్ కూడా చేయించుకోవాలి 5 సంవత్సరాలకు ఒకటి. తర్వాత 60 సంవత్సరాలు 65 దాటితే అమ్మయ్య అనుకోవచ్చు, సేఫ్ అనమాట. అప్పుడు ఇంకా టెస్టులు ఏం అక్కర్లేదు. అలాగే కొంతమంది అంటారు మేము ఎప్పుడు 20 ఏళ్ల క్రితం గర్భసంచి తీయించుకున్నాము, మళ్ళీ ఇప్పుడు మేము ఆ టెస్టులు చేయించుకోవాలంటే గర్భసంచి తీయించుకున్న వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలి. ఈ ప్యాప్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఓకే, అది గమనించండి. 70 ఇయర్స్ దాటితే ప్యాప్ టెస్ట్ అక్కర్లేదు. 21 ఇయర్స్ అవ్వగానే ప్యాప్ టెస్ట్ చేయించుకోవాలి. సో ప్రతి సంవత్సరం ప్యాప్ టెస్ట్ చేయించుకోండి. బాగుందనుకో ఫస్ట్ టైము 3 ఇయర్స్కి ఒకసారి, లేదు కొద్దిగా తేడా ఉందనుకో ఎవ్రీ ఇయర్కి ఒకసారి, అలా గమనించండి. ప్యాప్ టెస్ట్ ఎంతో ఖర్చు కాదు, 200-300 రూపాయలకి ఆ టెస్ట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే నేను అనేది ప్యాప్ టెస్ట్ ఎవరెవరికి, ప్రతి ఎక్కడైతే కుటుంబంలో ఎక్కడైతే నేను ఇందాక అన్నాను కదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అని, లేకపోతే ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కాంట్రాసెప్టివ్స్ ఎర్లీగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకేమన్నా అపరిచితులతో, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్యాప్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇలా కొంచెం ఎర్రబట్ట తెల్లబట్ట కనపడుతున్న వాళ్ళు ఎమ్మటే ప్యాప్ టెస్ట్ చేయించుకుంటే ముందు మంచిది అనమాట. లేదు ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వస్తే ప్యాప్ టెస్ట్ బదులు కురుపు క్లియర్గా కనపడింది అనుకో దాని నుంచి కూడా ముక్క తీయచ్చు. సో ఇలాంటి టార్గెట్ పీపుల్ అందరూ ప్యాప్ టెస్ట్ చేయించుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్యాన్సర్ వ్యాధి, ఈ గర్భసంచి ముఖ ద్వారాన్ని క్యాన్సర్ని ఏమైనా నివారించుకోవచ్చా, మన దగ్గర ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటే ఇందాక మీకు చెప్పాను, డైట్, ఆహార పదార్థాలు మార్చుకోవటం. ఇంకోటి గమనించండి, మన శరీరంలో క్యాన్సరు కనపడాలంటే మినిమం 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అంటే ఏంటి, ఇవాళ నా శరీరంలోకి ఎంటర్ అయినటువంటి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ భర్త ద్వారా భార్యకి ఎంటర్ అయిన తర్వాత 22 సంవత్సరాలు ఇప్పుడు పెళ్ళయింది, భర్తకు ఆల్రెడీ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఉంది, అప్పుడు ఎంటర్ అయింది అనుకోండి, ఆ భార్య 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత క్యాన్సర్గా బయటకు వస్తుంది. అందుకనే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేది. ఒక క్యాన్సర్ ఒక మనిషిలో బయటపడాలంటే 20 సంవత్సరాలు స్మోకింగ్ చేసిన తర్వాతే క్యాన్సర్ వస్తుంది. అలా 20 సంవత్సరాలు కలుషిత ఆహార పదార్థం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. 20 సంవత్సరాలు మొబైల్ ఫోన్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది. అలా అనమాట. అంటే ఒక క్యాన్సర్ రావడానికి ఇవాళ నేను స్మోక్ చేస్తే ఇవాళ సాయంత్రానికి క్యాన్సర్ రాదు, అది రావాలంటే ఒక 20 ఏళ్ళు పడుతుంది. అలాగే ఆ స్మోకింగ్ ఆపిన తర్వాత స్మోకింగ్ ఎఫెక్ట్ బాడీలోంచి వెళ్ళిపోవటానికి కూడా 20 ఏళ్ళు పడుతుంది. అది గమనించండి. ఓకే, అది నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్లైడ్కి వచ్చేద్దాం. నివారణకి నివారించడానికి ఏంటి మార్గాలు అంటే ఏం లేదండి, చాలా సింపుల్. సేఫ్ సెక్స్ అనేది సాధ్యమైనంత వరకు అపరిచితులతో ఆపేయండి. సర్వైకల్ స్క్రీనింగ్ నేను అన్నానుగా, ప్యాప్ స్మీర్ లాంటివి చేయించుకోండి. ఓన్లీ భర్త అనేది భర్తతోనే అట్లా ఉంటే బెటరు. అలాగే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దు, చిన్నపిల్లలకి అంటే బాల్య వివాహాలు చేయొద్దు. సాధ్యమైనంత వరకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే మంచిది. అలాగే డెలివరీకి గర్భానికి కూడా డెలివరీ గ్యాప్ ఉంటే మంచిది. అలాగే స్మోకింగ్ చేయొద్దు, కొవ్వు పదార్థాలు తినొద్దు. సో ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తే మీకు క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే ఒకటో స్టేజ్ కనుక నా దగ్గరికి వస్తే, ఇందాక చెప్పాను కదా ఒకటో స్టేజ్ దాదాపు 99 మంది 100కి 99 మంది బతికే అవకాశం ఉంటుంది. అదే 4వ స్టేజ్లో వస్తే 10 మంది కంటే ఎక్కువ బతకరు. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కనుక జబ్బు లేకుండా బతికితే తగ్గినట్లు లెక్క. అది క్యూర్ రేట్ అనమాట. ఇంకా నివారణకి వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ అనేది ఉంది, 2 కంపెనీల రూపంలో ఉంటుంది వ్యాక్సిన్. గార్డాసిల్, సర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు ఇండియన్ మేక్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో నేను చెప్పేది ఈ మాట, ఇప్పటి వరకు విన్న మాటలు వినకపోయినా ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. మన కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారా లేదా చూసుకోండి. ఫస్ట్ ఆడపిల్లలు ఉంటే వాళ్ళు పెద్ద మనిషి అయ్యారా లేదా చూసుకోండి. పెద్ద మనిషి అవ్వంగానే వ్యాక్సిన్ ఇప్పించేసేయండి. 1వ డోసు 2వ డోసు తర్వాత 6 నెలలకు బూస్టర్ డోసు ఇప్పించేయండి. దానివల్ల భవిష్యత్తులో గర్భసంచి క్యాన్సర్ రాకుండా 99% కాపాడుతుంది. అది గమనించండి. సో నా మాటలన్నీ జాగ్రత్తగా వినండి. మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ కుటుంబ సభ్యులతో దీని గురించి డిస్కస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. చెడు అలవాట్లు ఉంటే మానమని చెప్పండి. లక్షణాలు ఉంటే ఎమ్మటే డాక్టర్ని కలవమని చెప్పండి. ముక్క రిపోర్ట్ లేకుండా ఏ వ్యాధికి క్యాన్సర్ అని చెప్పకండి. క్యాన్సర్ అని ట్రీట్మెంట్ చేసుకోకండి. అలాగే రేడియేషన్కి, కీమోథెరపీ, ఆపరేషన్ లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనుకోండి. నివారించుకోవటానికి కూడాను స్క్రీనింగ్ అని ఉంటుంది, ప్యాప్ స్మీర్ చేయించుకోండి, హెచ్పివి టెస్ట్ చేయించుకోండి. అలాగే ఫైనల్గా నివారించుకోవటానికి మన కుటుంబంలో ఏ ఆడబిడ్డ ఉన్నా ఎంతో అవుదండి, 1800
2000-2000కి వస్తుంది. మనం ఒక పీవీఆర్ మాల్కో ఎక్కడికో పీవీపీకి వెళ్ళి సినిమాకి వెళ్ళిన దానికంటే ఖర్చు తక్కువ అనమాట. దయచేసి 3 డోసుల రూపంలో గర్భసంచి నిరోధక హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ వేయించుకోండి. దానివల్ల మన బిడ్డలను మనమే కాపాడుకుందాం, మన జీవిత తరాలను కూడా మనం కాపాడుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి మటుకు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, వ్యాక్సిన్ అన్నది చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం ఎవరు ఆడపిల్లల తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఆడపిల్లలకి తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. డాక్టర్ గారు ఈ రోజుల్లో ఆడపిల్లలకే కాకుండా మగపిల్లలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలి, పీనైల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్నది కూడా వచ్చింది కదండి డాక్టర్ గారు, దాని గురించి కూడా చెప్పండి. మేడం, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇందాక కూడా నేను స్లైడ్స్లో 1-2 స్లైడ్స్లో చెప్పాను కూడాను. మగవాళ్ళల్లో అంగానికి క్యాన్సర్, జెనైటల్ వాట్స్ అని, లేకపోతే పెనిస్ క్యాన్సర్ అని వస్తుంది. అది కూడా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వలన వస్తుందని నిర్ధారణ అయింది. వాళ్ళు కూడా 1-2 డోసులు చేయించుకుంటే ఆడవాళ్ళలో కూడా క్యాన్సర్ రాకుండా, గర్భసంచి క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చని పరిశోధనలు జరుగుతున్నాయి మేడం. ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా మనకు దాని మీద అప్రూవల్ రాలేదు. ప్రస్తుతానికైతే మాత్రము మగవాళ్ళకి, ఇండియాలో మగవాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వండి అనేది ఇంకా మనకు గైడ్ లైన్స్ రాలేదు. అది జరుగుతున్నాయి, తొందరలో రావచ్చని అనుకుంటున్నాం. అది కనుక వస్తే ఇంకా ఆడవాళ్ళు వ్యాక్సిన్ చేయించుకోగలరు, మగవాళ్ళే చేయించుకుంటే అది ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో అది మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక చివరి అంకానికి వచ్చింది. తొందరలోనే రిజల్ట్స్ రావచ్చు. అది గైడ్ పరిశోధనలు అయితే జరుగుతున్నాయి మేడం. మగవాళ్ళకు కూడాను వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో మగవాళ్ళకు కూడాను హెచ్పి వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఇచ్చి చూస్తున్నారు. దాని రిజల్ట్స్ ఇంకా బయటికి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా అది. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇవాళ. క్యాన్సర్ గురించి డీటెయిల్గా చెబుతూ క్యాన్సర్ డయాగ్నోసిస్, తర్వాత ప్రివెన్షను, తర్వాత ఆడవాళ్ళు ఈ ప్యాప్స్మియర్ తీయించుకోవడం అనేది చాలా ముఖ్యం. తీయించుకొని చూసుకోవాలి. ఏది క్యాన్సర్ పెరిగి మనం బాధపడకుండా ఫస్ట్ దశల్లోనే దాని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈరోజు డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత వివరంగా మనకి ఈ విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. తర్వాత వచ్చే వారం మనకి డాక్టర్ హరిత గారు, ఆవిడ కార్డియాలజిస్ట్. ఇప్పుడు యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏదో 60 ఏళ్ళు దాటాక, 70 ఏళ్ళు దాటాక హార్ట్ అటాక్స్ వస్తే వేరే విషయం. ఈ 40 ఏళ్ళకి 30 ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. అంచేత యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ గురించి డాక్టర్ హరిత గారు మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.